శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఇప్పుడు అర్జెంటుగా కావాలని వచ్చిన చీర. దీనికి రెడీమేడ్ కుర్చీలు ఎలా స్టిచ్ చేస్తానో నేను చూపిస్తాను. చూడండి, వీడియో ఫుల్గా చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇందులోనే మనము ఈ కుర్చీల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ నేను మీకు విడివిడిగా చూపిస్తాను. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను. ఇది ఓన్గా మనమే చేసేసుకోవచ్చు ఇంట్లో అయినా కానీ. ఇది కావాలి అంటే నా దగ్గర ఫుల్ స్టాక్ ఉంది. ఎవరికైనా కావాలి అని అంటే కామెంట్ చేయండి, పెడతాను. షార్ట్ వీడియోలో అన్ని కలర్స్ చూపించలేం కదా, లెంత్ అయిపోతుందని షార్ట్ వీడియోలో చూపించాలి. అందుకే లాంగ్ వీడియో చేస్తాను, చూపిస్తాను. ఇది స్టిచ్ చేసే విధానం కూడా మీకు చూపిస్తాను. ఈ చీరలో డార్క్ బ్లూ అంటే బ్లాక్ బ్లూ ప్లస్ పౌడర్ వచ్చి క్రిమిషన్ ఉంది, క్రిమిషన్ కలరు. దానికి నేను ఇవి 2 కలర్లు సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మామూలుగా ఒక బంచ్ కట్ చేస్తే మనకి ఎన్ని వస్తాయో చూద్దాము. ఈ కుర్చీళ్ళు ఒక బంచ్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. బంచ్ మనకి ఫుల్ బంచ్ ఇలా ఉంటుంది. దీన్ని కట్ చేస్తే 12 ఉన్నాయి కౌంట్కి. మామూలుగా మనం ఇది చాలా లావు ఉంది కుచ్చు. దీన్ని అంటే మామూలు చీరలే అయితే కనుక 12 తోటే సరిపెట్టేసుకోవచ్చు. కలర్ మిక్స్ చేసుకుంటే దగ్గరగా 2 అవుతాయి. ఇప్పుడు మనం దీనికి 2 కలర్స్ యాడ్ చేస్తాం. క్రిమిషన్ బ్లూ. ఇది నాట్ వేసేది ఎలాగో చూపిస్తాను చూడండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఇలా వచ్చింది. వీడియోలో ఎంత అయిపోతుందని స్టిచ్చింగ్ చేసి చూపించలేదు. ఏదైనా చిన్న దాంట్లో చేసి ఒకటి శాంపిల్ చూపిస్తాను చూడండి. ఒక సెట్ వచ్చేసి 70 రూపీస్ పడుతుంది. 2 సెట్స్ వచ్చేస్తే ఫుల్గా సరిపోతుంది. 2 కలర్స్ యాడ్ చేసాను. ఇందులో దగ్గరగానే వచ్చాయి, మరి దూరంగా అయితే ఏం లేదు. 3 సెట్స్ అంటే ఇంకా మరి దగ్గర అయిపోతాయి. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇవన్నీ మనకి రెడీమేడ్ కుర్చీలు. ఇందాక నేను చీరలో కట్టి చూపించాను కదా, అలాంటివి అన్నీ అవే. అంటే డిఫరెంట్ షేడ్స్, చాలా కలర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. ఒక్క కలర్ చూపిస్తాను చూడండి. ఇది పింక్, రెడ్, మ్యాంగో కలరు, లైట్ లావెండర్, మరూనిష్ పింక్, మరూనిష్ రెడ్, లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్. ఈ గ్రీన్కి వ్యత్యాసం ఉంటుంది. అన్నీ ఒక దాంట్లో వచ్చిన కలర్ ఇంకొక దాంట్లో లేదు. లైట్ కాఫీ కలరు, డార్క్ గ్రీను, బ్లాక్ గ్రీన్ అంటాం కదా అది, డార్క్ వైలెట్, ఇదొక షేడ్ పింక్. ఈ పింక్ వేరు, ఈ పింక్ వేరు, లైట్ అండ్ డార్క్ లాగా ఉన్నాయి. బ్లాక్ బ్లూ, ఇదొక పెసరపచ్చ అంటాం కదా అది, లైట్ గ్రీన్, గోల్డ్, చింతామణి కలర్. ఇది ఇందులో 3 షేడ్స్ ఉన్నాయి చూడండి. ఇదొక షేడు, అదొక షేడు, ఇదొక షేడ్. 3 షేడ్స్ ఉన్నాయి. అందులోనే 3 షేడ్స్ ఉన్నాయి. అన్నీ ఒకే షేడ్స్ కాదు, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. వైట్, మస్టర్డ్, గ్రీన్, బ్లాక్,
చాలా షైనీగా ఉంటుందండి, మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. దారాలు చాలా బాగుంటాయి, థిక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది పీచ్ కలరు, ఇది ఒక బ్లూ, ఇది కాఫీలో డార్క్, హ్యాష్ కలరు, హాఫ్ వైట్, బేబీ పింక్, హాఫ్ వైట్లో ఇంకొక షేడు, లైట్ గ్రీన్, ఇది లైట్ పింక్, ఇది ఒక వైలెట్ కలర్, ఆరెంజ్, చింతమణి కలర్లో డిఫరెంట్ షేడ్. టోటల్గా మనకి ఇన్ని కలర్స్, ఇన్ని షేడ్స్ ఉన్నాయి రెడీమేడ్ టాజిల్స్లో. దీన్ని డైరెక్ట్గాను కుట్టుకోవచ్చు, ఏమైనా బీడ్స్ యాడ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్గా. మామూలుగా మనం ఇప్పుడు ఇట్లా చేసి ఇది వరకు నుంచి పెడుతున్నాం కదా, అది మామూలుగా చెయ్యాలి అని అంటే ఇది బొటిక్స్లో అయితే 500, 600 అలా తీసుకుంటారు. మామూలుగా ఇంటి దగ్గర చేసే వాళ్ళు కూడా 400 తీసుకుంటారు. అలా కాకోకుండా సింపుల్ బడ్జెట్లో అయిపోతుంది. ఒక సెట్ వచ్చేసి ఇది ఒక పేరు 70 రూపీస్ పడుతుంది. అంటే 5 పైన ఎవరు తీసుకున్నా 60 రూపీస్కే ఇస్తాము. అంటే 5 బంచెస్ పైన తీసుకోవాలి. ఒక శారీకి డిస్టెన్స్ దూరంగా పెట్టుకున్న ఫ్యాన్సీ చీరలకి దూరంగా పెట్టేసుకుంటే ఒక సెట్తోనే సెట్ చేసుకోవచ్చు. ఇవి పట్టు చీరలు అట్లా అంటే ఇందాక నేను మీకు చీరలో చూపించాను కదా, అది 2 సెట్లు యూజ్ చేశాను నేను. కొంచెం గ్యాప్, ఇంకా దగ్గరగా కావాలి అంటే మనం 3 సెట్స్ పెట్టుకుంటే అసలు చాలా దగ్గరగా వస్తుంది. ఎలా కావాలన్నా మనం అలా చూస్ చేసుకొని చేసుకోవచ్చు. 2 కలర్స్ మ్యాచ్ చేసుకుని అయినా చేసుకోవచ్చు. ఇంకొక మోడల్ కూడా ఉన్నాయి, కానీ ఈ వీడియోలోనే అంటే లెంతీ అయిపోయి మళ్ళీ లాస్ట్ వరకే చూస్తారు చూడని అది ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నా. షార్ట్ వీడియోలోను, లాంగ్ వీడియోలోను దేంట్లో ఒక దాంట్లో చూపిస్తాను. మన దగ్గర ఈ కుర్చీలకి సంబంధించిన మెటీరియల్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీకు కావాలంటే నాకు కాల్ చేసి చూపిస్తాను, మీకు వాట్సాప్లో పెడతాను. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను.